అమ్మా, నువ్వు 3 రోజులు అమ్మవారి పూజను ఎటువంటి విఘ్నం లేకుండా చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై నీకు కావాల్సిన వరమిస్తారు. గుర్తుపెట్టుకో, పూజ మొదలుపెట్టాక 3 రోజుల పాటు ఆ స్థలం విడిచి బయటికి రావద్దు. ఏం జరిగినా అమ్మా దుర్గమ్మ, మాకెవరూ లేరు తల్లి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. అమ్మా, అమ్మా కాపాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నా ప్రియమైన బిడ్డ, నీవు క్షేమంగా ఉన్నావు కదా? అమ్మా, నేను పూజ పూర్తి చేయలేదు కదా. అయినా నన్నెందుకు కాపాడావు తల్లి? నీ భక్తి, నీ ప్రేమ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీవు నీ బిడ్డని ఎలా కాపాడుకున్నావో అలాగే నేను కూడా నా బిడ్డలందరినీ కాపాడుకుంటాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు.